హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈరోజు బడ్జెట్ వీడియో పెడతాను అన్నాను. ఈరోజైతే బడ్జెట్ వీడియో పెట్టట్లేదండి. రేపు షూర్గా నేను బడ్జెట్ వీడియో ఇంక్లూడ్ చేస్తాను. అయితే ఈరోజు వ్లాగు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఈ వ్లాగ్లో నేను మీకు ఒక 2 విషయాలు అయితే షేర్ చేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అదైతే మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఒకళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. సో వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా వినండి. మీరు చూడకపోయినా పర్వాలేదు, జస్ట్ విన్నా సరిపోతుంది. ఇంకైతే మాత్రం ఇది నిన్న వ్లాగ్ అండి. మధ్యలో ఒక రోజు ఇంకా నేను వీడియో ఒక రోజు పెట్టకపోవడము, ముందు వ్లాగులు ఉండిపోతున్నాయి కదా అనేసి మండే అయితే నేను వీడియో షూటింగ్ ఏమీ చేయలేదు. ఇది నిన్న వ్లాగ్ అనమాట, మంగళవారం వ్లాగు. సో మార్నింగ్ అయితే లేచి ఫస్ట్ అయితే అన్నం వండేసానండి. తర్వాత అయితే పాలు స్టవ్ మీద పెట్టాను. మా హస్బెండ్కి ఏమో టీ పెట్టమంటే ఆయనకి టీ పెట్టానండి. ఇంకా గ్యాస్ ఖాళీ అయింది కదా, ఒక పక్కనేమో పిల్లల స్నానానికి వేనీళ్ళు పెట్టాను, మరో పక్కన పాలు పెట్టాను. ఇందాక టీ మరిగే లోపల నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఈ మధ్య ఆనియన్స్ అసలు నేను చేతితో కట్ చేయట్లేదండి, డైరెక్ట్గా ఇందులో వేసేసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి బాబోయ్, చాలా పవర్ ఉంటున్నాయండి ఆనియన్స్. ఇంకా ఈరోజు నాకు ఇంట్లో వంకాయలు ఉన్నాయి, ములక్కాయలు ఉన్నాయి, ఇంకా టమాటాలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి. కానీ మాకు అస్సలు కూరే వద్దు బాబోయ్, కూరగాయలు వద్దు అంటున్నారండి. అందుకనేసి ఎగ్ అయితే వండేశాను. ఇంకైతే నేను పిల్లలకి వాటర్ బాటిల్స్ నింపుతున్నానండి. వాటర్ బాటిల్స్ నింపుతూ ఉంటే నాకు మీకు ఒక విషయం చెప్పాలనిపించింది. మండే వ్లాగ్ షూట్ చేయలేదు కదా, మండే వ్లాగ్ చేసి ఉంటే నేను మండేయే చెప్పేసేదాన్ని. ఏమైందంటే మొన్న మా హస్బెండ్ మండే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఆయన పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నారండి. ఆయన పిల్లలకి వాటర్ బాటిల్స్ నింపుతూ నీళ్ళు అయితే కొంచెం ఇలాగ కింద చుక్కల కింద పంపేశారనమాట, అది కూడా హాల్లోని. ఇప్పుడు మా ఫ్లోరు అలా ఉన్నప్పుడు మనకి టైల్స్లోని వాటర్ పడితే మనకి కనపడదు కదండి. ఇంకా నేను పిల్లల్ని స్కూల్కి పంపించే అడవుల్లో నేను వాళ్ళకి తిలకం పెడతాను ప్రతిరోజును. తిలకం పొట్టు ఎక్కడుందని వెతుక్కుంటూ నేను చూసుకోకుండా ఆ నీళ్ళ పైన జారి పడ్డానండి. మండే నాకు చాలా గట్టి దెబ్బ తగిలేసింది. చేతి నరం ఒకటి నిప్పెట్టేసిందండి, బలంగా చేతితో ఆపుకోవడము. నెక్స్ట్ ఏంటంటే జర్రుని జారి నేను పడ్డానేమో, నాకు గోడలకి టైల్స్ అంచులు ఉంటాయి కదండి, అది వచ్చేసి అరికాల్లో గుచ్చుకుపోయిందనమాట. అంతే, నాకు దెబ్బలు పైకి చూడడానికి ఏమీ కనపడలేదు, కానీ కౌకు దెబ్బలు తగిలేసినాయండి. ఇంకా నాకు చాలా నొప్పి వచ్చేసింది అనమాట, నడవలేకపోయాను. ఇలా పడగానే నేను ఏవండి ఏవండి అని ఎన్ని కేకలేసానండి. మా ఆయన అసలు వినిపించుకోలేదు, రాలేదు. తర్వాత షాను అయితే నేను పడ్డాననేసి నేను ఏడుస్తుంటే మా మను నాతో పాటు ఏడ్చేశారండి. అమ్మ ఏడుస్తుంది, అమ్మకు దెబ్బ తగిలేసిందని. మా ఆయన మాత్రం అసలు రాలేదండి, కిందకి వెళ్ళిపోయి పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు స్కూల్కి తీసుకెళ్ళాలి అని. ఇంకా నేను చెప్పాను అనమాట, డాడీకి చెప్పు, డాడీకి తెలియదు కదా నేను పడ్డానని. అమ్మ అంటే మా షాను చెప్పిందంట మా ఆయనకి, అమ్మ పడిపోయింది డాడీ, దెబ్బ తగిలింది అని. అయినా మా హస్బెండ్ ఏమీ పట్టించుకోలేదనమాట. పట్టించుకోకపోతే ఇంకా నాకు నేను జారి పడ్డాను, నీకు పిల్ల చెప్పినా కూడా నువ్వు పైకి వచ్చి ఎలా ఉంది అని అడగలేదు అంటే, నేను అస్తమాను జారుతాను, జారితే ఏమైంది అని ఎకిలిగా నవ్వారండి. నాకు దెబ్బ తగిలిన బాధ కన్నా మా ఆయన ఎకిలిగా నవ్వినందుకు ఎక్కువ ఏడుపు వచ్చేసింది. ఇంక నేను దెబ్బ తగిలినందుకు ఏడట్లేదండి, మా ఆయన ఎకిలిగా నవ్వినందుకే ఏడ్చాను అంటారు కదండి. అత్త తిట్టినందుకు కాదు, తోడుకోళ్ళను నవ్వినందుకు ఏడ్చింది అనేసి అలా ఉందనమాట ఆ రోజున సిచ్యువేషను. టైం అయితే 8:30 అవుతుందండి. ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాను, చెప్పాను కదా బ్లడ్ టెస్ట్లకి వెళ్తాను అనేసి. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, ఫాస్టింగ్ ఉన్నాను. సో డాక్టర్ రాసిచ్చిన టెస్ట్లన్నీ చేయించుకుంటాను. ప్రస్తుతానికి ఇప్పుడు నాకు ఎంత బాగానే ఉంది. కాకపోతే డాక్టర్ రాసిచ్చాను కదా చేయించుకున్నామా అని మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమన్నా అడుగుతారేమో, ఒకసారి చేయించేసుకుందామా అన్న ఉద్దేశంతో వెళ్తున్నానండి. సో నేనైతే బ్లడ్ ఇచ్చేసి వచ్చి మళ్ళీ ఫుడ్ తీసుకుని 2 అవర్స్ ఆగి మళ్ళీ వెళ్ళాలి. సో వెళ్ళొస్తాను. బ్లడ్ టెస్ట్లకు వెళ్ళానని చెప్పాను కదండి, బ్లడ్ అయితే ఇచ్చొచ్చేసాను. మళ్ళీ 2 అవర్స్ తర్వాత వెళ్ళాలేమో అనుకున్నాను, కానీ డాక్టర్ అయితే ఏమీ నాకు ఆ టెస్టులు రాయలేదంటండి. జస్ట్ ఏంటంటే థైరాయిడ్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ కింద రాశారంట, HbA1c. నెక్స్ట్ ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు డెంగ్యూ మలేరియా రాశారు. అప్పుడు ఫీవర్ తగ్గిపోయింది కదా, అది అవసరం లేదన్నారు. ఇంకొకటి CBP, యూరిన్ టెస్ట్లు నార్మల్గా జనరల్ చెకప్ ఉంటుంది కదా, అవి రాశారంటండి. సో వాటికైతే నేను బ్లడ్ ఇచ్చి వచ్చేసాను. మళ్ళీ టిఫిన్ చేసి 2 అవర్స్ తర్వాత రావాలని అడిగాను. ఇంకా అవసరం లేదండి, ఆ టెస్ట్లు ఏమీ రాలేదు మీకు అనేసి అన్నారండి. ఇంకా వెళ్ళక్కర్లేదు కదా, సో ఇంకా వెళ్ళలేదండి, టిఫిన్ చేసేసాను. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను కొన్ని బట్టలు హ్యాండ్ వాష్ చేయాల్సినవి ఉన్నాయి. అంటే నావి ఈ డ్రెస్సు జీరో తీసుకున్నాను కదా, ఇవి ఇప్పుడైతే హ్యాండ్ వాష్ చేయాలి. సో వీటన్నిటిని అయితే నేను ఇందులో అయితే నానబెట్టేసుకుంటానండి. అంటే ఇవి హ్యాండ్ వాష్ చేస్తాను కదా, టబ్లో అయితే నానబెట్టేసుకుంటాను. అండ్ ఈరోజైతే మాత్రము
నిన్న వ్లాగ్ నేను నైట్ ఎడిట్ చేసేసుకున్నానండి. సో ఇంకా నాకు ఎడిటింగ్ పని అయితే లేదు. ఉన్నాయి షార్ట్లు ఎడిట్ చేయాల్సినవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇల్లు నీట్గా సర్దుకుందాం అనుకుంటున్నాను. మెయిన్గా ఆ హాల్లో ఉన్న కబోర్డ్లు అయితే సర్దాలండి. ఈరోజు వంటగదిని ఆ కబోర్డ్స్ని అయితే నీట్గా శుభ్రం చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో ఇంకా అందుకనేసి ఈరోజు ఎడిటింగ్ పని పెట్టుకోలేదు. పిల్లలు వచ్చే లోపల నేను చాలా పనులు అయితే కంప్లీట్ చేయాలి. సో త్వరగా పనులన్నింటిని అయితే కంప్లీట్ చేసేస్తానండి. ఇంక ఇదిగోండి బట్టలు అయితే ట్రప్లో వేసేసి వాటర్ అయితే పట్టేస్తాను. ఈ పిల్లల యూనిఫామ్స్ నీరు ముందు గెంజి పెట్టాలి. అందుకనేసి వీటిని కూడా అయితే ఇంక నేను హ్యాండ్ వాష్ చేస్తున్నానండి. పిల్లల సాక్స్ ఇవన్నిటిని అయితే ఇప్పుడు ఉతికేస్తున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఈరోజు వ్లాగ్లో చాలా పనులు చేస్తాను నిన్నైతే నేను చాలా పనులు పూర్తి చేయాలి అనేసి టార్గెట్ పెట్టుకున్నానండి. అందులో ఫస్ట్ వచ్చేసి ఇంట్లో నేను డైలీ చేసుకునే రొటీన్ పనులు, వాటితో పాటు కిచెన్ నేను పైన 2 అర్మర్లు సర్దాను కదండి. కంటైనర్స్ అన్నిటిని నీట్గా క్లీన్ చేసి గ్రాసరీస్ నింపుకునే ఆ పని అయితే పూర్తి చేసుకున్నాను. కానీ కిచెన్ కింద ఉన్న సామాన్ని సర్దలేదనమాట. సో అది సర్దాలి అనుకున్నాను. అలాగే ఇల్లు మొత్తాన్ని నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకుని ఇల్లు తుడుచుకోవాలి. ఇంకా హాల్లో ఉన్న కబోర్డ్ మళ్ళీ ఎలా పడితే అలా అయిపోయింది. వాటిని మళ్ళీ సరిగ్గా అరేంజ్ చేసుకుందామనేసి అనుకున్నానండి. కాకపోతే నిన్న నాకు ఒకటి తగిలిందండి. ఇంకా దాంతోనే సరిపోయిందనమాట. నేను 11 o'clockకి స్టార్ట్ చేశాను దాంతో ఆర్గ్యుమెంటు. ఆ 11 o'clock నుంచి నాకు 1:30 వరకు దాంతోనే సరిపోయిందనమాట. ఒక పక్కన నేను ఈ పనులు చేసుకుంటేనే మరో పక్క దాంతో అయితే మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా అలా సరిపోయిందండి. ఇంకైతే మాత్రం ఇంట్లో చాలా పనులు ఉన్నాయని చెప్పాను కదండి. ఫస్ట్ నేను గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి. ఇవి గిన్నెలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వచ్చినాయి అనమాట. ఈరోజేం పెద్ద గిన్నెలు లేవు. ఎప్పటికప్పుడే నేను ఇలా క్లీన్ చేసేసుకోవడము. ఈరోజు గిన్నెల పని తక్కువగానే అనిపించిందండి. ఇంకా 4 గిన్నెలు ఇంకా మంచినీళ్ళు బింది ఆ ప్లేట్ అవి ఉంటే వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను బడ్జెట్ వీడియో పెడతానని పెట్టలేకపోయాను, సారీ అండి. కానీ ఈరోజు బడ్జెట్ రిలేటెడే ఒక కంటెంట్ అయితే మీతో అయితే షేర్ చేస్తానండి. చాలామంది అక్క బడ్జెట్ని ఎలా వేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి బడ్జెట్ని అని అడుగుతూ ఉంటారు కదండి. అసలు మేము బడ్జెట్ని ఎలా వేసుకుంటాం అన్నదైతే ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. రేపు మాత్రం జూలై మంత్లో మాకు ఎంత ఖర్చు అయిందని చెప్తానండి. అసలు మీరు నమ్మరు కానీ ఒక 3-4 monthsగా మా ఇంట్లో ఖర్చులు అయితే లక్షల్లో వెళ్ళిపోతున్నాయండి. ఎందుకు ఏంటి అన్నది కూడా అన్నీ నేను విడమర్చి అయితే మీకు చెప్తాను. ఇప్పుడు మాత్రము ఈ వీడియోలో మనము ఎక్స్పెన్సెస్ని ఎలా నోట్ చేసుకోవాలి అన్నదైతే చెప్తానండి. ఖచ్చితంగా మనము ఎక్స్పెన్సెస్ అంటే మనం ఏమేమి ఖర్చులు చేస్తున్నాము ఏంటన్నది నోట్ చేసుకోవడం వల్ల మనం ఎక్కడెక్కడ అనవసరపు ఖర్చులు పెడుతున్నాము అన్నది తెలుస్తుందండి. సో మనం పెట్టే ప్రతి రూపాయిని మనము పేపర్ మీద రాసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మనం ఎలా ఖర్చు చేస్తున్నాము, అనవసరంగా ఏమైనా ఖర్చు చేస్తున్నామా, లేదా మనకి వచ్చిన ఇన్కమ్ కరెక్ట్గా అలా ఖర్చులకు సరిపోతుందా, ఏమైనా సేవ్ చేసుకోవడానికి మిగులుతుందా, లేదా మనకు వచ్చిన ఇన్కమ్ కన్నా ఎక్కువగా ఖర్చులు పెట్టేస్తున్నామా, అప్పులు అయిపోతున్నామా, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎక్స్ట్రా చేస్తున్నామా అన్నది మనకి ఒక ఐడియా అయితే వస్తుందండి. ఇప్పుడు నేను ఎక్కువగా మనీని ఎలా సేవ్ చేసుకోవాలి, బడ్జెట్ భవానీ అని ఇలా చెప్తూ ఉంటే కొంతమంది అంటారండి, ఎప్పుడు చూసినా డబ్బులు పొదుపు పొదుపు అంటూ ఉంటావు అనేసి ఇలాగ కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే నేను ఒక మాట చెప్తానండి, మనము ఎక్స్పెన్సెస్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మాలాగే ఎవరైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. అంతేగాని లక్షల్లో జీతాలు వచ్చే వాళ్ళకి ఇలాగ బడ్జెట్ని రాసుకోకపోయినా ఏమీ పర్వాలేదండి. కాకపోతే చాలీ జీతాలు వస్తాయి కదా, అంటే 20,000 30,000 వస్తాయి, కొంతమందికి 50,000 60,000 వచ్చినా అంతకు తగ్గ ఈఎంఐలు కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఇలాగ బడ్జెట్ని రాసుకుంటే కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఖర్చులు రాసుకుంటూ ఉండడం వల్ల అనవసరపు ఖర్చుని తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈరోజైతే మనము మనీని ఖర్చు పెడుతున్నాం కదా, వాటిని మనము ఎలాగ రాసుకోవాలి ఖర్చులు అన్నది ఒక 10 కేటగిరీస్ అయితే నేను మీతో అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ మనము మంత్ స్టార్ట్ అవ్వగానే ఒక బుక్ ఒక పేపర్ ఏదో ఒకటి తీసుకుని ఒక 10 వరుసలు అంటే 10 లైన్స్ కింద చేసుకోవాలన్నమాట. అంటే రోస్ కాలమ్స్ అంటారు కదండి, అలాగ మీరు ఒక 10 rows లేదా కాలమ్స్ కిందనో తీసుకోండి. ఫస్ట్ అయితే హౌసింగ్ ఇంటి ఖర్చులు చూసుకోండి. మన ఖర్చుల్లో ఎక్కువ భాగం మనము రెంట్ల మీద పెడుతూ ఉంటాం కదండి. ఒకవేళ సొంతిల్లు ఉన్న హౌస్ మెయింటెనెన్స్ కోసము కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మున్సిపాలిటీ ట్యాక్సెస్ అండ్ గ్యాస్ బిల్లు ఉంటాయి. కాబట్టి ఈ హౌసింగ్ లైన్లో మనము దాంట్లో రెంట్, మెయింటెనెన్స్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, మున్సిపాలిటీ ట్యాక్సెస్ లాంటివి నోట్ చేసుకోవాలన్నమాట. ఇక సెకండ్ దాంట్లో ఫుడ్ అండి. ఇల్లు తర్వాత మనము ఖచ్చితంగా మంచి ఫుడ్ కోసం ఖర్చు పెట్టాలి. సో గ్రాసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పాలు, పెరుగు ఖర్చులు ఇందులో మనము నోట్ చేసుకోవాలన్నమాట.
నెక్స్ట్ అండి థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషను. మనకి 2 వీలర్స్ ఉన్నా 4 వీలర్స్ ఉన్నా ప్రతి నెల కొంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టాలి. అదే పెట్రోల్ కోసం అలాగా. అలాగే పిల్లలని స్కూల్కి పంపడానికి ఆటో వ్యాన్ లాంటివి అరేంజ్ చేయాలి. సో ఇలాంటి ఖర్చులన్నింటినీ మనము ట్రాన్స్పోర్టేషన్ కాలంలో రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ హెల్త్ కేరు. మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకున్నా హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రావడం చాలా సహజం. సో మనందరం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉండడం చాలా మంచిది. అలాగే మన హాస్పిటల్ కాస్ట్లు, మెడిసిన్ కాస్ట్లు ఇందులో రాసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండి యూటిలిటీ బిల్స్. మనకి ప్రతి నెల ఫోన్ బిల్లు, కేబుల్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటివి ఉంటే వాటికి ప్రతి నెల కొంత ఖర్చు పెట్టాలి కదండి, అవి ఇందులో మనం రాసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫీజు. పిల్లలు స్కూల్ నోట్బుక్స్, యూనిఫామ్స్, షూస్, పెన్సిల్స్, ఎరేజర్స్, ఇంకా అదర్ యాక్టివిటీస్ లైక్ డ్యాన్స్, కరాటే లాంటివి ఫీజెస్ ఉంటే కనుక అవన్నీ మనము ఈ ఎడ్యుకేషన్ ఫీజులో రాసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ సెవెంత్ వన్ అండి డెబిట్ పేమెంట్స్. అంటే కొంతమంది డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఇలా అప్పులు చేస్తూ ఉంటారు కదండి. ఇంకా అలాగే మనకి పర్సనల్ లోన్స్ ఉంటాయి, హోమ్ లోన్స్ ఉంటాయి, ఇలా కొన్ని లోన్స్ని తీసుకుంటూ ఉంటాం కదా, వాటికి పెట్టిన ఈఎంఐస్ లాంటి ఖర్చులన్నింటినీ మనము ఈ డెబిట్ పేమెంట్లో రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అండి. మన జీవితంలో ఎంటర్టైన్మెంట్కి కూడా ఒక భాగం. ఏదైనా ఒక ప్లేస్కి టూర్ చేసామనుకోండి, మూవీ, రెస్టారెంటు, పార్కులు, ఎగ్జిబిషన్లు ఇలా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఖర్చు పెడుతూ ఉంటాం కదా, అవన్నీ ఈ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ పర్సనల్ కేర్ అండి. ఇక్కడ పర్సనల్ కేర్ అంటే అందం గురించి కాదండి, మనం ఎదుటి వారికి హుందాగా నీట్గా కనపడాలి, అప్పుడే వాళ్ళు మనకి గౌరవం ఇస్తారు. సో ఐరనింగ్, ఎయిర్ కట్స్, ఫేషియల్, కొంతమంది జిమ్లో ఇలా మెంబర్షిప్ కార్డ్స్ అవి తీసుకుంటూ ఉంటారు. ఇంకా కొత్త డ్రెస్సులు కొనుక్కోవడము, ఇలా మన పర్సనల్కి సంబంధించిన ఏమన్నా ఖర్చులు చేసుకుంటే కనుక వాటన్నిటిని ఇందులో అయితే రాసుకోవాలన్నమాట. ఇంకా అదర్స్ అండి. ఇంకా పైన మనం చెప్పుకున్న ఈ 9 కాకుండా ఇంకా ఏదైనా ఖర్చులు వస్తాయి కదా, లైక్ ఎమర్జెన్సీగా మనము ఏదైనా ఒక ఊరు వెళ్ళాల్సి వస్తుంది, లేదా ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇలాంటి ఎమర్జెన్సీ ఖర్చులకి మనము ఇందులో రాసుకోవాలన్నమాట. అంటే హాస్పిటల్ అంటే మనమే కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొంత అమౌంట్ లాంటిది ఇలాంటివి ఇచ్చారనుకోండి, అలాంటివన్నీ ఈ అదర్స్లో అయితే రాసుకోవాలన్నమాట. ఇంకా మ్యారేజెస్, ఫంక్షన్స్ అవుతాయి, వాళ్ళకి గిఫ్ట్ లాంటివి, గోల్డ్ లాంటివి కొనాల్సి వచ్చినప్పుడు వాటన్నిటిని ఖర్చుల్లో రాసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు మనము పైన చెప్పుకున్న ఈ 10 రకాల ఖర్చులు మనందరికీ ఉంటాయండి. అయితే వాటిలో ఎలా సేవ్ చేయొచ్చు అన్నది మనము నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే నెక్స్ట్ వీడియోలో ఈ బడ్జెట్ సిరీస్ కోసం నేనైతే కంటిన్యూ చేస్తానండి. ఇంట్రెస్ట్ లేకపోతే లేదు. నెక్స్ట్ నేను రేపు వీడియోలో మాత్రం జస్ట్ ఇంటికి వచ్చి మాకు ఎంత అయ్యాయి అన్నది మీతో అయితే నేను షేర్ చేసుకుంటానండి. అయితే ఇప్పుడు మనము ఇందులో కూడా మనము సేవ్ చేయాలి అనుకుంటే చాలా వరకు మనం సేవ్ చేసుకోవచ్చండి. మీకు ఏ విషయాల్లో మీకు ఇందులో సేవింగ్ చేసుకోవచ్చు అని అనిపించిందో అవైతే నాకు మీరు మాత్రం కామెంట్స్లో చెప్పండి. ఇంకైతే మాత్రము నేను మీతో మాట్లాడుతూనే ఉండి గిన్నెలు అయితే తోమేసుకున్నానా. నెక్స్ట్ అయితే మాత్రము గ్యాస్ స్టవ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాను, పైన ఉన్న ప్లాట్ఫామ్ని క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మాత్రము వీటిని అయితే సర్దుకుంటున్నాను. ఇవి నేను మొన్న వంటగదిలో 2 కబోర్డులని సర్దాను కదండి, అంటే కంటైనర్స్లో ఉన్న గ్రాసరీస్ అంతా ఖాళీ అయిపోయినాయి, వాటన్నిటిని తీసేసి వాటిని అయితే సర్దేసుకున్నాను కదా. అయితే ఈ 2 కబోర్డ్స్లు కింద ఉన్నవి సర్దలేదనమాట. ఇంకా ఇందులో పేపర్స్ అవి ఉన్నాయండి, వాటిని తీసేస్తున్నాను. ఎందుకంటే పేపర్స్ ఉంటే బొద్దింకలు వస్తాయి అంటున్నారు కదా. సో ఈ మధ్యకాలంలో కిందకి నేను సర్దలేదు, ఇంకా సర్దుతున్నాను. ఈ పేపర్స్ తీయగానే మళ్ళీ చిన్న చిన్న బొద్దింకలు స్టార్ట్ అయిపోయినాయండి. అంతకుముందు చిన్న బొద్దింకలు ఉన్నట్టుండి ఎందుకు చచ్చిపోయినాయో ఒకటి కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ బొద్దింకలు రావడం అయితే స్టార్ట్ అయ్యిందనమాట. ఇప్పుడైతే వీటిని నేను మళ్ళీ సర్దుకుంటున్నానండి. నేను ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ని యూజ్ చేసిన తర్వాత నా దగ్గరున్న చాలా ప్రోడక్ట్లు అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి చాలా వరకు తీసేసానండి. కొన్ని ఏమో పాత ఇనుము షాపుల వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. కొన్ని ఏంటంటే నేను మొత్తం అన్నిటిని ఒక కవర్లో పెట్టి పైన అయితే పెట్టేశాను. అవన్నీ ఇంకా అల్యూమినియం కదా, అన్నీ పైన అయితే పెట్టేశానండి. ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చులే అన్నట్టు పైన పెట్టేసి ఇప్పుడు మాత్రం నేను ఓన్లీ ఇండస్ వ్యాలీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఇంకా మీకు తెలుసు కదా, పాతది నా దగ్గర గంగా మిక్సర్ ఉండేది, అది అమ్మకి ఇచ్చాను. ఇంక ఇదేమో బటర్ఫ్లై గ్రైండర్ అండి, ఇడ్లీ పిండి రుబ్బుకోవడానికి. ఇదైతే మాత్రము నాకు పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళు వేరే సామాన్లు
సామాన్లు పెట్టేటప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ తీసుకొస్తానని అందమ్మ. నాకు డ్రెస్సింగ్ టేబుల్ వద్దు, గ్రైండర్ కావాలి అంటే అమ్మ అప్పుడు కొనిచ్చింది అనమాట. ఇది అప్పట్లో 3,000 కొన్నదండి అమ్మ. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు కానీ చాలా బాగా పనిచేస్తుంది. మధ్యలో ఒక్కసారి వైర్ ఏదో ప్రాబ్లం వస్తే అది మార్పిచ్చాను అనమాట. వైట్ కలర్ తెప్పించాను, బటర్ఫ్లై తీపిచ్చేసి. ఇదిగోండా పక్క 2 సర్దేశాను. ఈ పక్కన కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇందులో కూడా నేను పెద్దగా వాడట్లేదు. ఎప్పుడైనా చేపల పులుసు లాంటిది వండినప్పుడు మాత్రమే వాడతాను అనమాట పెద్దదాకా అవిని. ఇంకా ఇదేమో పాలు కోసం కొన్నానండి, స్టీల్ క్యాను. ఇంకా కంటి డిలైట్ వేపించుకోవడము, ఆ పాలు క్యాన్ కూడా పెద్ద అవసరం అయితే ఉండట్లేదు. ఇంక ఇది కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటేనండి ఇల్లు పాతది అయిపోయింది కదా, ఇప్పుడు నేను తుడుస్తూ ఉన్నానా ఆ పెయింటింగ్ ఊడిపోతుంది. పైన ఇలాగ బొద్దింకులు ఉన్నాయని ఇలా అంటే పైనుంచి పెచ్చుల కింద అయితే అదంతా వచ్చేసింది అనమాట, ఇసుక అదంతా. ఇంకా ఎడిటింగ్లో తీసేసానులేండి. ఇంక ఇది కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా పేపర్స్ అవి ఏమీ చేయట్లేదు. కత్తిపేట అండి, కత్తిపేట అమ్మ ఇంటికి వచ్చినప్పుడు, అత్తయ్య గారు వచ్చినప్పుడు చాకుతో కొయ్యలేరు అనమాట అత్తయ్య అమ్మని. అమ్మ అత్తయ్య వచ్చినప్పుడు వాడుకోవడం కోసం అయితే అమ్మ కత్తిపేట తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందండి. నేను వాడట్లేదమ్మా, నువ్వు పట్టుకెళ్ళిపోవచ్చు కదా, నేను చాకుతో కోస్తున్నాను కదా అన్న. వద్దు ఉంచు, ఎక్కువ కొయ్యాలన్నప్పుడు ఉపయోగపడుతుంది, వస్తువు ఉన్నప్పుడు ఉంచుకోవాలమ్మా, అలాగా తీసుకెళ్ళిపో, నువ్వు ఉంచేసుకో, అలాగే వాళ్ళకి ఇవ్వకూడదు, ఉంచుకోవాలి అనేసి అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట. చూసారండి 2 కిందవి సర్దాను కదా కబోర్డ్స్, ఎంత మట్టి దుమ్ము అయితే వచ్చేసిందో. మెయిన్ సిమెంట్ ఇలాగా పెచ్చుల కింద ఊడిపోతుందండి. ఇంకైతే దీన్ని నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు అంటే 2-3 రీజన్స్ ఉన్నాయి. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అవి 2 నాకు మంచిగా సక్సెస్ అయ్యి నాకు మెయిల్స్ కనుక వస్తే ఫస్ట్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఐ హోప్ మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ నేను మీకు కూడా ఏమన్నా ఎర్నింగ్కి చెప్పండి అక్క అంటున్నారు కాబట్టి ఈ ఫీల్డ్లో నేను ఒక కొత్త ఫీల్డ్లో అడుగు పెట్టానండి. అది కనుక నేను క్లిక్ అయ్యి నేను సక్సెస్ అయితే కనుక మీ అందరికీ కూడా తెలుసు అది. బట్ దీంట్లో కూడా మనం ఎర్న్ చేయొచ్చు అన్న ఐడియా ఎవరికి ఉండదు. నేనైతే ఇప్పుడే ఇంకా కొత్త విషయాన్ని తెలుసుకుని దాంట్లో కూడా అడుగు పెడుతున్నానండి. ఇవి 2 కూడా నేను సక్సెస్ అయ్యాను అనుకోండి, మీకు అప్పుడైతే నేను చెప్తాను. నాతో పాటు మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకైతే మాత్రము మళ్ళీ నాకు ఒక మంచి అవకాశం వచ్చే ఇదైతే ఉందేమో అని అనుకుంటున్నాను, ఒక మంచి ఆపర్చునిటీ. అది కూడా నాకు సక్సెస్ అయితే నేను అది కూడా మీకు కమ్మింగ్ వ్లాగ్స్ అయితే చెప్తానండి. ఎవరెంత నా మీద ఏడ్చినా ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, నేను ముందుకు వెళ్తూనే ఉంటానండి. అండ్ నేను ఇంకొక విషయం చెప్తూ మర్చిపోయాను. ఇలా నేను ఇల్లు శుభ్రం చేసుకుంటూ మెయిన్ ఇంతక్కడ కబోర్డ్ సర్దుతూ ఒక స్టోరీ అయితే విన్నాను. ఈ స్టోరీ మా హస్బెండ్ మా షానుకి మనుకి ఇప్పటికి 2-3 సార్లు చెప్పారండి. చాలా బాగుంటుంది స్టోరీ. ది ఆల్కమిస్ట్ అనే ఒక పుస్తకంలో నుంచి అనుకుంటుంది. ఆ బుక్ అయితే చదివి మా హస్బెండ్ మా షానుకి చెప్తూ ఉండేవారు. అదే స్టోరీ నేను ఒక యూట్యూబ్ ఛానల్ అమ్మాయి, బీ హ్యాపీ విత్ భవానీ అన్న యూట్యూబ్ ఛానల్ అమ్మాయి చెప్తూ ఉంటే విన్నాను. ఇది మా ఆయన చెప్పేసిన స్టోరీయే అయినా కూడా నేను మళ్ళీ విన్నాను అనమాట. ఆ స్టోరీలో చాలా సమరీస్ అయితే ఉంటాయండి. నాకు అందులో మెయిన్గా తీసుకోవాల్సిన సమరీ ఏమనిపించిందంటే, అంటే నా లైఫ్లో మనకి ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి, గోల్స్ అందరికీ ఉంటాయి. కాకపోతే ఆ గోల్కి నువ్వు అచీవ్ చేయడానికి ఎంతవరకు కష్టపడుతున్నావు, నీ ప్రయత్నాలు నువ్వు పెడుతున్నావా లేదా గాల్లో దీపం పెట్టేసి వదిలేస్తున్నావా అన్నది నాకైతే అర్థమైందనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా మన గోల్ని వదులుకోకూడదని. షాను తల్లిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. ఇప్పుడు మనుని తీసుకురావడానికి వెళ్ళాలి. ఈరోజు మా షాను స్కూల్లో వ్యాక్సిన్ అయితే వేశారు. అంటే పేరెంట్స్ అప్రూవల్ తీసుకునే వేశారనమాట. ఎవరికి కావాలో వాళ్ళే వేయించుకోండి, తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లో వ్యాక్సిన్ వేస్తుందని చెప్పారు. అది కూడా జేఈ వ్యాక్సిన్ అండి. మనకు అంగన్వాడీ బుక్లో ఉంటుంది. జపనీస్ ఎన్సెఫలిటిస్ అనే ఒక ఫీవర్ అనమాట. అది ఆ ఫీవర్కి సంబంధించి వ్యాక్సిన్ మనకు అంగన్వాడీలో వేయలేదు. అది అన్ని ఏరియాల్లో వేయరు, కొన్ని ఏరియాస్లోనే వేస్తారనేసి షాను చిన్నప్పుడు వేయలేదు. ఇప్పుడైతే షాను స్కూల్లో వ్యాక్సిన్ అయితే వేశారండి. రోజు వేయించుకుంది. అయితే అది చేతికి చేశారంటండి. ఫీవర్ అయితే ఏమీ రాదు అంట. బిడ్డ రోజు అయితే వ్యాక్సిన్ వేయించుకుని వచ్చింది. ఇంకా నేను మనుని కూడా తీసుకొచ్చేస్తాను. ఇంక ఈరోజు పిల్లలకి స్నాక్స్ కింద అయితే మాత్రం నేను పపాయ పెడుతున్నానండి. ఇంకోండి మా హస్బెండ్ మొన్న పపాయ తీసుకొచ్చారు. మా తమ్ముళ్ళు వచ్చిన రోజు వాళ్ళేమో తినలేదు. మొన్న ఒక కాయ కోసుకుని తిన్నాం మేము. ఇప్పుడు ఇంకో కాయ ఉండిపోయింది అనమాట. ఇప్పుడు ఇది కోసేసి పిల్లలకు పెట్టేయాలి. తర్వాత ఇంకా నేను బట్టలు తుక్కోలేదండి. ఆ బట్టలన్నింటిని హ్యాండ్ వాష్ చేసేస్తాను. ఇప్పుడు మను కూడా వచ్చేసేస్తే మను యూనిఫామ్ కూడా కలిపి ఉతికేద్దామనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. పిల్లలకి స్నాక్స్ కింద అయితే పపాయ కట్ చేసి పెట్టేసానండి. ఈ పపాయ కట్ చేసేసి మన తల్లిని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను.
ఇప్పుడు ఇంకా పిల్లలిద్దరూ కాసేపు ఆడుకుంటారు. ఈ పిల్లల యూనిఫామ్స్ నావి కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, వాటిని అయితే నేను హ్యాండ్ వాష్ చేసేసుకుని కొంచెం గంజి అయితే పెట్టేస్తానండి. కదండమ్మా పప్పాయ వేస్తా. ఇంకా నేనైతే బట్టలు ఉతకడం స్టార్ట్ చేశానండి. ఇంకా వాషింగ్ మిషన్లో వేయాల్సినవి కూడా ఉన్నాయి కానీ పెద్ద ఎక్కువగా లేవు. ఇంకా ప్రతిసారి పిల్లల బట్టలు ఇవి వాషింగ్ మిషన్లోనే వేస్తున్నాను కదా, ఈసారి హ్యాండ్ వాష్ చేద్దాము. హ్యాండ్ వాష్ చేసి ప్రతి మూల బ్రష్ కొట్టాననుకో ఇవి కూడా కొంచెం తెల్లగా ఉంటాయి కదా అనేసి ఇంకా నేనైతే వీటిని చేత్తో ఉతుకుతూ సబ్బు పెట్టి ఇలాగ బ్రష్ అయితే కొడుతున్నానండి. నేను చేత్తో ఉతికినప్పుడు బట్టలు అసలు మంచిగా ఉండే అనమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత మా ఆయన బనియన్లు అయితే అంటే బనియన్ వేసుకుంటారు కదా వైట్ కలర్ది, అది అసలు బనియన్లానే ఉండట్లేదు, ఒక మస్కూట్ లాగా ఉంటుంది. ఇంకా మా ఆయన షర్ట్లు అయితే నా పెళ్ళైనప్పటి నుంచి మేము వాషింగ్ మిషన్ కొనుక్కునే వరకు ఎప్పుడు ఒక పెళ్ళైన కొత్తలో కొన్న షర్ట్ కూడా ఆయన అలా వేసుకునేవారండి. బటన్ పోయేది కాదు, కలర్ పోయేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే కలర్ పోతుంది, బటన్స్ వెంటనే పోతున్నాయి, రిపీటెడ్గా కొత్తవి కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట ఆయనకి. అదే మొన్న నేను మా పక్కింటి కూడా అదే డిస్కస్ చేస్తున్నాము, అసలు బట్టలు వెంటనే పాడైపోతున్నాయి అనేసి అలా చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకైతే మాత్రం నేను నా కాటన్ బట్టలని నా చున్నీలను అస్సలు వాషింగ్ మిషన్లో వేయనండి. చున్నీలు ఏంటోనండి అవి పాడైపోతున్నట్టు అయిపోతున్నాయి. ఇంకా ఇలా హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటాను అనమాట. ఒకేసారి ఒక టబ్ బట్టలు అయిన తర్వాత ఒక టబ్ నిండా అయిన తర్వాత అప్పుడైతే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను, ఇలాగ హ్యాండ్ వాష్ చేస్తూను. ఇంకా అందులో కాటన్వి కదండి గెంజి పెట్టాల్సినవి ఉన్నాయి, అందుకనేసి ఇంకా నేను ఇలా హ్యాండ్ వాష్ చేస్తున్నాను. ఇంకా పిల్లల డ్యాన్స్ యూనిఫామ్స్ వైట్, ఈ వైట్వి నేను ఇంకా అందులో కలిపానంటే ఇవి ఒకటి విడిగా రెండు కలిపి వేయలేను, రెండిట్లకి మిషన్ మళ్ళీ గంట సేపు తిరుగుతుంది. ఇంకెందుకని ఇంకా హ్యాండ్ వాష్ చేస్తాను. మెయిన్ ఇవి డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు, ఇవి నేను 2 వీక్స్కి ఒకసారి ఉతుకుతానండి. అంటే ఎవ్రీ వీక్ ఉతకను అనమాట. అంటే 2 వీక్స్కి ఒకసారి ఉతికి గంజి నీరు మందు కలిపి అయితే పెడతాను. ఈరోజు గంజి ఎక్కువ లేదు, పొద్దున్న వండాను కదా కొంచెం గంజే ఉంది. ఇంకా పిల్లలు ఇద్దరు యూనిఫామ్స్కి నేను ఫస్ట్ అయితే గంజి నీరు మందు పెట్టేశానండి. ఇంకా నా కాటన్ డ్రెస్సెస్ అవి ఉన్నాయి కదా దానికి కూడా గంజి పెట్టుకోవాలి. అయితే అవి నేను ఎప్పుడు పెడదాం అనుకుంటున్నాను అంటే మళ్ళీ ఈవినింగ్ నైట్కి డిన్నర్ వండుతాను కదా అన్నము, ఆ అన్నం వండినప్పుడు వచ్చిన గంజిని ఆ కాటన్ డ్రెస్సులకి పెడదామనేసి జాడించేసి వాటిని అయితే పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మాత్రం ఈ పిల్లలవి జాడిచ్చేసాను కదండి, వీటిని అయితే ఆరేసేసుకుంటాను. బట్టలు అయితే ఉతికేసి ఆరేసేసానండి. ఇంకోండి బట్టలు అయితే ఇక్కడ ఆరేసాను. ఇంకా నావి డ్రెస్సులు ఉన్నాయి, వీటిని అయితే ఆరేయాలి. అయితే వీటికి నేను ఇప్పుడు అన్నం వాచేసి గంజి పెట్టుకుందాం అనుకుంటున్నాను. గంజి పెట్టాక అప్పుడైతే వీటిని ఆరేస్తానండి. ఇందాక నేను గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసుకున్నాను కదండి, ఇంక ఇది ఆరిపోయింది. ఇంకా నేను దీనివి ప్లేట్స్ పైన పెట్టుకునేవన్నీ పెట్టేసి ఇంకా నేనైతే వంట చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. మార్నింగ్ అయితే నేను కోడిగుడ్డు పుల్ట పెట్టాను కదండి, ఇంకా కోడిగుడ్డు పుల్ట అయిపోయిందనమాట. అందుకనేసి ఇప్పుడు నేను వంకాయలు టమాటా ములక్కాడ అన్నీ 4 కాడుగైతే తీసుకుని నేను ఆ కూర అయితే వండుదాం అనుకుంటున్నాను. ఇంకా స్టవ్ అయితే వెలిగించేసేయండి. స్టవ్ వెలిగించేసి ఒక పక్కనేమో బియ్యం కడిగేసి పెట్టేశాను, మరొక పక్కనేమో నేను ఉల్లిపాయలను అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. ఉల్లిపాయలు అయితే చెప్పాను కదండి చేత్తో ఏమీ కట్ చేయట్లేదు, అందులో వేసేసి మెత్తగా చిన్నగా చేసేస్తున్నాను అనమాట చాపర్లో వేసేసి. ఇంకైతే మాత్రం టమాటాలును వంకాయలు అయితే కట్ చేసుకున్నానండి. నేను వంటకి మొన్నటి వరకు ఫ్రైయింగ్ ప్యాన్ అవి యూజ్ చేసేదాన్ని కదా, ఇప్పుడైతే ఈ చిన్నది టోప్ విత్ లిడ్ తెప్పించుకున్నాను కదండి ఇండస్వెల్, ఇందులో చేస్తున్నాను. ఇది ఒక చిన్న కూర దాకా ఉంటుంది, చాలా బాగుందండి. దీని లింక్స్ అయితే నేను కామెంట్లో పిన్ చేస్తానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రోడక్ట్ షూర్గా తీసుకోండి, అంత బాగుంది. చిన్న కూర దాకా దీన్నే మనము సర్వింగ్ చేసుకునే బౌల్లా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. చాలామంది కూర వండేసిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని పట్టుకెళ్తారు కదండి, అంత అవసరం ఉండదు. ఇదే మనకి సర్వింగ్ బౌల్లా కూడా వాడేసుకోవచ్చు, బాగుంటుంది. ములక్కాయలు అయితే మాత్రం మొన్న పెసరపప్పు చారులో వేయగా ఇంకా 4 మిగిలినాయండి. నేను ఎన్ని వేసి పప్పుచారులా కాద్దాం అనుకున్నాను కానీ ఇంకా నైట్ కూర ఏమీ లేదు అనేసి నేను ఇంకా ఇదైతే కలిపి వండేశాను. ఇంకా కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. పిల్లలైతే ఆకలి మీద ఉన్నారు, వేడివేడిగా తినేశారు. ఇంకా వంకాయలు టమాటా ఇవన్నీ వేసాను కదండి, ఇవి మగ్గాలి. ఇవి మగ్గే లోపల నేనైతే మాత్రము బట్టలు అయితే ఆరేవేసుకుంటున్నాను అనమాట. ఆరేసుకుంటూ చెప్పాను కదా ఒకటి తగిలింది నాకు, దాంతో డిస్కషన్ అనేసి అవన్నీ నేను మా ఆయనతో అయితే డిస్కస్ చేస్తున్నాను. ఆ పిల్ల కొంత లేదండి, దానికి ఎందుకంట నాతోటి కాసేపు నేను పిల్లని, కాసేపు నేను పిల్ల తల్లని ఇలాగ చాలాసేపు అయితే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది. ఇంకా నేను గట్టిగా ఇచ్చేసరికి దాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసేసింది, దాని యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ చేసేసింది అండి. మరి అది పిల్ల తల్లో మనకు తెలియదు కానీ ఒకవేళ
పిల్లే అయితే తల్లి సపోర్ట్ చేస్తున్నట్టు కామెంట్లు పెడుతుందండి. నా పిల్ల ఏదో పెట్టేసింది, నువ్వు నా పిల్లని ఇంత అల్లరి చేస్తావా, నా పిల్లని ఇలా అంటావా, నీ షానుమను జబ్బులు వచ్చి చచ్చిపోవాలి అది ఇది అనేసి అంటుందండి. ఒకవేళ తన పిల్లే అయితే కనుక పిల్లల్ని ఇలా పెంచొద్దండి. మీరు తల్లి అయి ఉండి మీ పిల్లని ఇలా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. తను ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టిందో నాకు. ఒకవేళ నువ్వు పిల్లవే అయితే కనుక నీ మెంటాలిటీ అస్సలు కరెక్ట్గా లేదమ్మా, చేంజ్ అవుతే చాలా మంచిది నీకని. నేనైతే ఇంకా నీకు ఇంతకన్నా ఎక్కువ వార్నింగ్ ఇవ్వాలి అనుకోవట్లేదు, జస్ట్ లైట్ అనేసి వదిలేస్తున్నాను. ఇంకైతే మా ఆయన వచ్చారు, ఆయనతో మాట్లాడుతూ నేనైతే వంట అయితే చేసేసానండి. తర్వాత అయితే నేను షాను మనుకి ఇంకా అన్నం అయితే తినిపిస్తున్నాను. కూర అయితే చాలా బాగుంది అనేసి పిల్లలైతే చక్కగా తినేసారండి అన్నం అయితేని. తర్వాత అయితే ఇంక వాళ్ళకి 7:30 కల్లా అబాకస్ క్లాస్ అయితే జరుగుతుంది. నేను చెప్పాను కదండి, అబాకస్ టీచరు కెనడాలో ఉంటారు. మీరు ఎవరైనా కనుక అబాకస్ క్లాస్ కానీ, తెలుగు కానీ, మ్యాథ్స్ కానీ, ఇంకా వాళ్ళ పాప అయితే రూబిక్ క్యూబ్ కూడా నేర్పిస్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఒకసారి అయితే టీచర్ని కాంటాక్ట్ అవ్వండి. 9 7 2 2 6 5 7 6 9 ఆగు. పిల్లలకైతే క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను మా వారు అయితే డిన్నర్ చేయాలి. ఇందాక పిల్లలకి నేను తినిపించేసాను. ఇప్పుడు నేను మా ఆయన కలిసి అయితే డిన్నర్ చేసేస్తాము. డిన్నర్ అయ్యాక గిన్నెలు ఉన్నాయి, వాటిని అయితే తోముకోవాలి. ఈరోజు నేను చాలా పనులు కంప్లీట్ చేయాలి అనుకున్నాను కదండి. అవి ఇంట్లో నా డైలీ రొటీన్తో పాటు ఇంకా ఎక్స్ట్రాగా కిచెన్లో ఉన్న సామాన్లు సర్దాలి, అలాగే హాల్లో ఉన్న మెయిన్ కబోర్డ్ అయితే సర్దాలి అనుకున్నాను కదండి. బట్ అన్ని పనులు పూర్తి చేశాను, కానీ ఆ ఒక్క పని అయితే ఆగిపోయింది. అది రేపు అయితే పూర్తి చేద్దామా అని అనుకుంటున్నాను. రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా ఆరుమర మొత్తం సర్దడం అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఇంకైతే పిల్లలైతే మా ఆయన పడుకోబెడుతున్నారు, నేనేమో ఇంకా పప్పు అయితే రుబ్బుకుంటున్నానండి. ఇడ్లీ పిండికి అయితే వేశాను నేను. సో మినపప్పు అంతా అందులో వేసేసి నేనైతే కాసేపు దాన్ని నలగనిస్తున్నానండి. అది నలిగే లోపల నేనైతే రవ్వ కూడా కడిగేసుకుని దాన్ని అయితే వాటర్ అయితే పిండుతున్నానండి. చాలామంది రవ్వని మినపప్పుతో పాటే నానబెట్టేస్తారంటండి. బట్ మేము అలా నానబెట్టమండి. పప్పు నలుగుతున్నప్పుడే కడుక్కుని అప్పుడైతే మేము రవ్వని ఇందులో వేసుకుంటాము. మేము ఏంటంటేనండి ఇలాగ రవ్వ ఇమీడియట్గా కడిగి వేసుకుంటామా, తర్వాత పిండి ఓవర్ నైట్ బయట అయితే పెట్టుకుని ఫెర్మెంటేషన్ చేసుకుంటాము. కొంతమంది ఏమని చెప్పారంటే మినపప్పుతో పాటు రవ్వ కూడా నానబెట్టేసుకో, అప్పుడు నీకు రవ్వ కూడా నానిపోతుంది కాబట్టి త్వరగా పులుస్తుంది, ఇంకా మనం బయట పెట్టుకోకర్లేదు, డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినప్పుడు వేసుకోవచ్చు అన్నారు. బట్ నాకు ఏంటంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎలా చేసేదో నాకు అదే అలవాటు. అత్తయ్య గారు కూడా సేమ్ అంతేనండి, ముందైతే నానబెట్టరు, ఇలా నలుగుతున్నప్పుడే రవ్వను తీసుకుని కడుక్కుని వేసుకుంటారు. మరి ఇలా ఎంతమంది చేస్తారన్నది నాకు తెలియదు, కానీ నాకు ఎక్కువ కామెంట్లు రవ్వ కూడా మినపప్పుతో నానబెట్టేసి అంటారు. నాకేమో అలా అలవాట్లేదండి. ఇంక అందుకనేసి నేను ఎప్పుడప్పుడు కడుక్కుని వేసుకుంటాను అనమాట. పిండి అయితే మాత్రము చాలా బాగా ఉరుమయ్యిందండి. నేను ఇది వరకు 1కి 4 గ్లాసులు వేసేదానండి, గట్టిగా వచ్చేస్తున్నాయి ఇడ్లీలు అనేసి. ఇప్పుడు 1 గ్లాసు మినపప్పుకి 2.5 గ్లాసుల రవ్వ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇంక ఇదిగోండి పిండి అంతా తీసేసాను. ఇంక నేనైతే రవ్వని పిండిని బాగా అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట. నాకు బాగా నిద్ర వచ్చేస్తుందండి ఈరోజు. త్వరగా ఈ పని అయితే పూర్తి చేసేసుకుని పడుకోవాలనుకుంటున్నాను. నేను కరెక్ట్గా 9:30కి ఇది రుబ్బడం స్టార్ట్ చేశాను. ఈ పని అంతా కంప్లీట్ అయ్యి గిన్నెలు అవి తోముకునేసరికి నాకు టైం అయితే 10 o'clock అయిపోయిందండి. ఇంకా 10 నుంచి 10:20 వరకు కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చాను. ఇంకా కొన్ని ఎంత రిప్లై ఇచ్చినా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. మరి రోజుకి 4 వీడియోలు అంటే చాలా కామెంట్లు వస్తాయి కదా. ఇంకా అలా ఒక 20 నిమిషాల టైం అయితే దానికి పెట్టుకుని 10:30 వరకు కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చేసానండి. తర్వాత అయితే ఇంకా పడుకున్నాను అనమాట. ఇంకా ఇందాక డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే ఇమీడియట్గా క్లీన్ చేసేసానండి. కానీ మినపప్పు రుబ్బిన తర్వాత ఈ గ్రైండర్ ఇవి వస్తాయి కదండి, ఇంకా ఈ గ్రైండర్ అవి కావాలంటే రేపు తోముకోవచ్చు. బట్ నాకు ఏంటంటే వంటగదిలో
పనంతా రాత్రికే కంప్లీట్ అయిపోవాలి. ఇంకేమన్నా ఉన్నాయనుకోండి, బాబు పొద్దున్నే లేసి అది చూసేసరికి అదొక స్ట్రెస్‌లా అనిపిస్తదనమాట. అందుకనేసి నేను ఆ సింక్ ఎప్పుడు ఖాళీగా ఉంచుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటది. అందుకనేసి అవి క్లీన్ చేసేసుకొని ఖాళీగా ఉంచుకొని పడుకుంటాననమాట. ఇంకా ఇవి కూడా అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో, ఇదండి రోజు వ్లాగు. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే గనక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.